సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు మద్దతుగా జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయం అందించారని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ మధురానగర్లో స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి కాలనీవాసులతో సమావేశమయ్యారు. ఇక ఎన్నికల్లో మాటిచ్చినట్లుగానే జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి తుమ్మల. మీరు కోరుకున్న మనిషి, మీరు కావాలనుకున్న మనిషి, మీకు ఎటువంటి సభ్యుడు కావాలో అటువంటి సభ్యుడు మీ మనస్సాక్షిగా మీరు కోరుకున్నందుకు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నవీన్ ని సెలెక్ట్ చేసి ఆయన సెలక్షన్ రోజునే అవతల పార్టీలన్నీ కూడా వదిలేసింది. నాకు చాలా మంది ఫోన్లు వచ్చాయి, ఆయన తప్ప ఎవరికన్నా ఇవ్వండి టికెట్ అని. అందుకనే మాకు అర్థమైపోయింది, నవీన్ అయితేనే మీ మనసులో ఉంటాడో మీకు సేవ చేసే అవకాశం ఉంటుంది. అటువంటి మంచి యువకుడిని ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి నవీన్ ని మీకు అప్పచెప్పారు. మీ ఆకాంక్షలు తగ్గట్టుగా ఆయన కూడా పనిచేస్తుండో, ఆయన సహచరుడిగా, ఆయన మిత్రుడిగా, మీ యొక్క కోరికలకి అనుగుణంగా ఆయన తరఫున పనిచేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి. కాబట్టి ఎప్పుడు ఏ పని వచ్చినా ఆయన మీ ఫోన్ లో కూడా టచ్ లో ఉంటాడు, పిలిస్తే ఇంటికి వస్తాడు. 2 నెలల్లోనే 10 సార్లు మీ దగ్గరకు వచ్చారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక మంచి ఎమ్మెల్యే, మంచి పేరు తెచ్చుకొని మంచి పనులు చేసి మీకున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు, హైటెన్షన్ లైన్సే కావచ్చు, ఎన్టీఆర్ విగ్రహమే కావచ్చు, లేదు మిగతా కార్యక్రమాలు, మంచినీటి సమస్య, ఎలక్ట్రిసిటీ సమస్య, రహదారుల సమస్య, వీరైతే అడుగు మా అందరికంటే ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత చనువుందండి మీ ఎమ్మెల్యే. ఇప్పటి వరకు 1350 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి కాపాడామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వీటి విలువ 70,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందన్నారు. కోర్టు కేసులను చట్టపరంగా ఎదుర్కొని కోర్టుల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ప్రజా వినియోగానికి ఉపయోగిస్తామని అన్నారు రంగనాథ్. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు రంగనాథ్. కబ్జాకు గురైందని నిర్ధారించి 6 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమిలో ప్రభుత్వ విద్యా సంస్థలు, పార్కులు నిర్మించేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు రంగనాథ్. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయం కోసం వేచి చూస్తూ ఉంటారు బాధితులు. కొందరు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చినా సకాలంలో సహాయం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి బాధితులకు సహాయం చేయడానికి నేషనల్ కేంద్ర ప్రభుత్వం ఆపదమిత్ర పథకాన్ని తీసుకొచ్చింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో విపత్తులు జరిగినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు ఆపదలో ఉన్నవారిని కూడా సేవ్ చేసేలాగా యువ ఆపదమిత్రులను తయారు చేస్తున్నారు. నేల సంరక్షణ కోసం కొండారెడ్డిపల్లి నుంచి భూసార పరీక్ష కిట్ల పంపిణీ మొదలు పెట్టామన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో భూసార పరీక్షలను గాలికొదిలేశారని విమర్శించారు. రేవంత్ సర్కార్ వచ్చాకనే సాయిల్ టెస్ట్ కిట్లపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులకు రైతు కమిషన్ తరపున సాయిల్ టెస్ట్ కిట్లు పంపిణీ జరుగుతోందన్నారు కోదండరెడ్డి. మన భూములు భూసారం కోల్పోతున్నవి కాబట్టి భూమి పరీక్ష చేసుకోవాలి అని అంటే రైతుకి ఆ పరీక్ష ఎక్కడ చేసుకోవాలో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు రైతు పెద్దలందరికీ కూడా బాగా తెలుసు. అప్పుడు మట్టి పరీక్షలు జరిగేవి మండల్ హెడ్ క్వార్టర్లో, కానీ పరీక్ష చాలా ఆలస్యంగా రిజల్ట్ వచ్చేది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ఊరి నుంచే ప్రారంభం చేద్దాం అనే ఆలోచనతో ఇక్కడ పరీక్ష యంత్రాలు ఇక్కడికి రావడం మీరందరూ చూడడం కూడా జరిగింది. మీరు ఆశీర్వదించాలి, దానివల్ల లాభపడాలి. మనకు రైతులకు అవగాహన రావాలి. దీంట్లో అత్యంత ముఖ్యమైనదంటే సాయిల్ టెస్టింగ్. ఈ సాయిల్ టెస్టింగ్లో రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, మిక్స్డ్ సాయిల్, రకరకాల సాయిల్ ఉంటాయి. ఈ సాయిల్ టెస్టింగ్ ఎందుకు చేయాలంటే ఏ సాయిల్లో ఏ పంట పండుతుంది ఫస్ట్ది. సెకండ్ది
ఏ క్రాప్కి ఎంత మందు ఏం మందు కొట్టాలి, ఎంత మోతాదులో కొట్టాలి. ఇక్కడ నిన్న మొన్న యూరియా కొరత అంటుండ్రు. యూరియా కొరత మనకు 2 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు అచ్చంపేటకి ఇచ్చిన యూరియా కొరత ఉంటుంది. ఎందుకుంటుందో చెప్తాను నేను. యూరియా ఎంత ఇవ్వాలి ఎకరానికి? నాకు తెలిసి అయితే 2 బస్తాలు, ఇప్పుడు 4 బస్తాలు వేయాలి. 20 బస్తాలు వేస్తున్నారు. సైంటిఫిక్గా యూరియా వేయాల్సింది ప్యాడీకి అయితే ఒకసారి 1 బస్తా, ఒకసారి 1 బస్తా, మేదుకైతే 3 బస్తాలు. ఇక ఇప్పుడు 3 కాకుండా ఒకటి ఎక్కువ పెట్టుకుని 4. కెమికల్ ఎరువులతో పండించిన పంటలతో అనేక రోగాలకు ఆస్కారం ఉందన్నారు రైతు కమిషన్ సభ్యులు. ప్రస్తుతం 40 ఏళ్లకే కీళ్ల నొప్పులతో జనం అవస్థలు పడుతున్నట్లు చెప్పారు కేవీఎన్ రెడ్డి. రైతులు తమ పంటల్లో యూరియా వాడకం తగ్గించుకోవాలని సూచించారు కమిషన్ మెంబర్ భవానీ రెడ్డి. సాయిల్ టెస్టుల తర్వాతే పంటలు పండించాలన్నారు రైతు కమిషన్ సభ్యులు. గత 10 సంవత్సరాలు ఎట్లుండే, ఇప్పుడు వ్యవసాయం ఎట్లుండే, ఇంకా రాని 20 సంవత్సరాలకు ఏ విధంగా ఉంటుంది? ఈ భూమి మీద ఇన్ని ఎరువులు వేసిన తర్వాత ఏ పంట పండదని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పంట తిన్న తర్వాత, ఇన్ని మందులు తిన్న తర్వాత మన ఆరోగ్యం ఎట్లుంటుంది? లోగడ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అప్పుడు ఈ ఎరువులు లేవు, పశువులు ఉండేది, పశువుల ఎరువులతో పంట పండించినాం. పొలాలు ఉండేది, పొలాలకు అప్పుడు కూడా బలం ఉండేది, అప్పుడు పచ్చి రొట్టె వేసినాం. ఇప్పుడు కూడా పచ్చి రొట్టె వేస్తేనే ఈ ఎరువు కెమికల్స్ అనేది వాడటం తగ్గుతుంది. మీరందరూ ఒక స్టెప్ ముందుకేసిండ్రు. అట్లనే కుదిరితే నేచురల్ ఫార్మింగ్, ఇంకా కొంచెం ఇదైతే ఆర్గానిక్ ఫార్మింగ్, ఇవన్నీ కూడా పద్ధతులు పాటిస్తూ మనందరి ఆరోగ్యం కాపాడుకుందాం. మరీ కుదరకుంటే లాస్ట్కి వచ్చేసి కనీసం ఈ టెస్ట్ చేసుకొని ఏం పంట పండుతుంది అందులో ఎంత వేయాలి అంత మోతాదులో కనుక మనం ఎరువులు కానీ అన్నీ వాడితే మన భూమి బాగుంటుంది, మనం బాగుంటాం, మన తర్వాత జనరేషన్ మన పిల్లలు బాగుంటారు. భూమి ఉన్న రైతులు భూసార పరీక్షలు చేసుకోవటం ఎంత కీలకమో భూ చట్టాల గురించి తెలుసుకోవటం అంతే ముఖ్యమన్నారు రైతు కమిషన్ సభ్యులు. ధరణి ఇబ్బందులు తొలగించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తెచ్చిందన్నారు. భూమి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలని చెప్తున్న వ్యవసాయంలో ఇంత పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఎప్పుడో ఆకును పట్టుకోనో మొక్కను పట్టుకోనో మనం చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా తక్కువ ఖర్చుతోటి మన మట్టిని పరీక్ష చేస్తే అందులో ఏం వాడాలో ఏం వాడకూడదో అర్థమైపోతుంది. ఆ భూమిలో మనం వాడాల్సిన కెమికల్స్ తగ్గిపోతాయి, రావాల్సిన పంట దిగుబడి కొంత పెరుగుతుంది, రైతు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇది జరగాలని ఎంతో కాలంగా చెప్తూ వస్తున్నారు. ఈ రోజున భూసార పరీక్ష చేసుకునే కిట్టు మీ ముందర టేబుల్ మీద కనబడుతుంది, మీరే పోయి చేసుకొని చూడని అంటున్నారు. మన ఆరోగ్యం కోసం ఎట్లయితే చేస్తున్నామో నేల కోసం కనుక చేస్తే మనకి లాభము, ఊరికి లాభము, రాబోయే తరాలకి లాభము. సాయిల్ టెస్ట్ కిట్లు పంపిణీ అనంతరం జూపల్లిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు పొలాన్ని సందర్శించారు కమిషన్ సభ్యులు. ప్రకృతి వ్యవసాయంలో రైతులు అవలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్ను 30 రోజులు నిర్వహిస్తారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్లో నమాజ్కు ఉపయోగించే అన్ని వస్తువులన్నీ కూడా కొత్తగానే ఉంటాయి. అలా వాడటం వారి సాంప్రదాయం. దీంతో సిటీలోని కొన్ని ప్రాంతాల్లో రంజాన్ షాపింగ్ సందడి కనిపిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో బిజినెస్ గతంలో కంటే తక్కువగా అవుతుందని అంటున్నారు వ్యాపారులు. రంజాన్ సీజన్ రాగానే చార్మినార్ మొత్తం కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. కంటికి పెట్టుకునే సుర్మా, నమాజ్ చేయడానికి ఉపయోగించే జానీమాజ్, టోపీ, ఖురాన్ గ్రంథాలకు డిమాండ్ పెరిగింది. అందుకే ప్రతి ఏడాది మార్కెట్లోకి ఎన్నో రకాల డిజైన్లు వస్తుంటాయి. ఈసారి ఇతర రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన ఐటమ్స్ నగర మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ప్రతి రంజాన్ కు కొత్త బట్టలతో పాటు నమాజ్ చేయడానికి వస్తువులను కొనుగోలు చేస్తారు ముస్లింలు. నమాజ్ చేయడానికి టోపీ, జానీమాజ్, మిస్వాక్, అత్తర్, తసబీ, సుర్మా, ఖురాన్ బాక్స్ వంటి వస్తువులను కొంటారు. దీంతో సాయంత్రం వేళల్లో చార్మినార్, పత్తర్గట్టి పరిసర ప్రాంతాలు కస్టమర్లతో రద్దీగా కనిపిస్తున్నాయి. సౌదీ నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు వ్యాపారులు. फ्रेम्स वगैरह आपको यूनिक आइटम्स, अतर है हमारे पास, तस्बीह है और कुरान शरीफ के बॉक्सेस है हमारे पास, जानीमाज, तस्बीह मेड इन टर्की, ये प्रेयर के लिए, नमाज पढ़ने के लिए, जो है 5 टाइम जो नमाज होती है हमारी, ये नमाज के लिए अभी नए साल में हमेशा नया जानीमाज होता है. अभी तो मेरे पास टर्की का है, दिल्ली से आता है, बॉम्बे से आता है मेरे पास. पूरा के जैसा माहौल रहता है. ये जो ये रमज़ान है हमारे लिए ईद से बढ़ के है समझिए. तो उसके लिए हर कोई अपने घर को रेनोवेट करता है. फ्रेम्स नए फ्रेम्स लगाते हैं हमारे पास. कुरान शरीफ बदलते हैं लोग, मस्जिद में कुरान शरीफ रखाते हैं सवाब के लिए, मतलब बेनिफिट्स के लिए.
हम लोग का पूरा टोटल आपको इस्लामिक आइटम्स से रिलेटेड है। हर चीज़ आपको जैसा जानिमाज हो गया, तस्बीह होगा, नमाज की टोपी हो गई, मस्जिद में देने के लिए टोपी आ गए, हर चीज़ है। रमज़ान में स्पेशल बेनिफिट ये है कि मतलब हर कोई क्या है, हर चीज़ नहीं लेते, तो वो हिसाब से जानिमाज, मस्जिद की टोपी, ये वो हर चीज़ क्या है मतलब इसाले सवाब के लिए उसके लिए रखते हुए मस्जिद में, तो वो हिसाब से वो रहता है हर चीज़ का। రంజాన్ వస్తువుల ధరలు తక్కువగానే ఉన్నాయంటున్నారు ముస్లింలు. 20 రూపాయల నుంచి ధరలున్నాయని చెప్పారు. ఒకప్పుడు సింపుల్ డిజైన్లు ఎక్కువగా కనిపించేవని ఇప్పుడు రకరకాల మోడల్స్ లో వస్తున్నాయంటున్నారు పబ్లిక్. रमज़ान के के लिए जो है हम थोड़े से शॉपिंग करने के लिए आए हैं, थोड़ा कुरान लेने के लिए आए हैं और चार मीनार के पास हम बिफोर हैंड प्रिपरेशन कर लेना ज़्यादा ज़रूरी है, क्योंकि ये एक ऐसा मुक़द्दस महीना है जहाँ पे इबादत ज़्यादा से ज़्यादा करने का सवाब, एक नेकी का जो है 10 गुना सवाब मिलने वाला है. రంజాన్ కు భారీగా సరుకులు తెచ్చామని కానీ ఎక్కువగా బిజినెస్ కావడం లేదంటున్నారు వ్యాపారులు. ప్రతి ఏడాది రంజాన్ కొత్త వస్తువులపై ఇంటర్నేషనల్ ఎక్స్పోలు కూడా జరిగేవన్నారు. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదన్నారు వ్యాపారులు. ప్రతి రంజాన్ మాసానికి చార్మినార్లో దుకాణాలు కలర్ఫుల్ గా కనిపిస్తాయి. కానీ ఈసారి కస్టమర్లు ఎక్కువ మంది రావడం లేదంటున్నారు వ్యాపారులు. రంజాన్ అనగానే మనందరి మదిలో మెదిలే పేరు హలీం. ఈ వంటకం గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యంగా హైదరాబాద్ హలీంకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీనిని అరబిక్ వంటకం అని కూడా అంటారు. సాధారణంగా ఇది రంజాన్ మాసంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏటా దాదాపు 1000 కోట్లకు పైగా హలీం వ్యాపారం జరుగుతుంది. ఈ మొఘలాయ్ వంటకానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి భారీగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు హలీం మేకర్స్. హలీం వంటకం ప్రత్యేకతే వేరు. కట్టెల పొయ్యి మీద స్వచ్ఛమైన నెయ్యితో చికెన్, మటన్ ను బాగా ఉడకబెట్టి చేసే వంటకం ఇది. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండే ముస్లింలు సాయంత్రం వేళల్లో ప్రార్థనల అనంతరం దీనిని తింటారు. ఒకప్పుడు ముస్లింలు తినే ఈ వంటకం నేడు అందరికీ చేరువైంది. దీనిలో రుచితో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. అందుకే ముస్లింలు రోజంతా ఉపవాసం ఉండడానికి కావాల్సిన ప్రోటీన్ దొరుకుతోంది. ఇక్కడ ఏదైతే ఉందో పిస్తా హౌస్ హలీము వరల్డ్ ఫేమస్, చాలా ఏళ్ళగా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి అని కాకుండా ఫుడ్ హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ వాళ్ళు కోట్లల్లో జనాలు ఏదైతే ఉందో హైదరాబాదే కాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా ఏదైతే ఉందో చాలా విభిన్నంగా ఈ డిష్ ఏదైతే ఉందో ప్రిపేర్ అవుతుందో మనమందరం ఆస్వాదించడం జరుగుతుంది. నేనైతే ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం నుంచి యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చాను, రిటర్న్ సిటిజన్ని. ఒక 10 సంవత్సరాల నుంచి నేను గత 10 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము ఈ రంజాన్ నెలలో 50 నుంచి 60 ప్లేట్స్ అంటే ప్యాకెట్స్ తీసుకొని నిజామాబాద్లో అక్కడ ఉన్నటువంటి నా స్నేహితులకు కానీ, నా పేషెంట్స్ కానీ, నా బంధుమిత్రులకు కానీ అందరికీ పంచడం జరుగుతుంది. హైదరాబాద్ హలీం కు జిఐ గుర్తింపు వచ్చి ప్రత్యేక బ్రాండ్ గా కొనసాగుతోంది. హైదరాబాద్ లో హలీం తయారీలో పేరుగాంచిన పిస్తా హౌస్ రోజుకు 10,000 కిలోలకు పైగా హలీంను విక్రయిస్తోంది. హలీంకు కావాల్సిన ముడి సామగ్రి అంతా సౌత్ ఇండియాలోనే దొరుకుతోంది. దీంతో ఎక్కువ శాతం ఇక్కడి నుంచే వేరే దేశాలకు హలీంను ఎగుమతి చేస్తున్నామన్నారు పిస్తా హౌస్ నిర్వాహకులు. హలీం అనేది 8 అవర్స్ 9 అవర్స్ టైం పడుతుంది ప్రాపర్ ప్రిపేర్ కావడానికి. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ చేసి 6-7 గంటల స్టార్ట్ చేసి హలీం 1 o'clock వరకు హలీం రెడీ అయి ఉంటుంది మన దగ్గర. హలీంలో వేసే స్పైసెస్ 27 వెరైటీ స్పైసెస్ ఉన్నాయండి. ఇలాచీ, షాజీరా, దాల్చిని, కబాబ్ చిని, దాల్స్ ఉన్నాయి, కొరియాండర్, కొత్తిమీర, కలెమాక్, పుదీనా, పిస్తా, బాదాం, కాజు. మీట్ అనేది తెలంగాణ పొటేల్ యూజ్ చేస్తామండి మటన్లో, ప్యూర్ తెలంగాణ పొటేల్. దాని తర్వాత నెయ్యి, అసలీ నెయ్యి, ప్యూర్ నెయ్యి యూజ్ చేస్తాం అనమాట. మార్కెట్ అంటే ఇప్పుడు ఇక్కడ తయారీ హలీం 2 o'clock నుంచి మన వివిధ బ్రాంచెస్లో కానీ హలీం వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి హలీం మనకు సేల్స్ 2 o'clock స్టార్ట్ అవుతుంది. హలీం 320 రేట్ అండి హలీం 1 ప్లేట్. ఒమాన్లో, కువైట్లో, మస్కత్లో కూడా అక్కడ నుంచి లైవ్ కిచెన్స్ ఉన్నాయండి, అక్కడే తయారు చేస్తారు హలీం అక్కడ నుంచి. ఇక్కడ నుంచి మనకు ట్రావెల్ ప్యాక్ అని ఒకటి ఉందండి. అది ట్రావెల్ ప్యాక్ 45 days సెల్ఫ్ లైఫ్ ఉంటుందండి. అది 850 grams హలీం వెయిట్ ఉంటుందండి హలీం. ఈ వెజ్ హలీం కిచెన్ సపరేట్, నాన్ వెజ్ కిచెన్తో దీనికి సంబంధం లేదు. వెజ్ హలీం కిచెన్ సపరేట్ ఉంటుంది. ఇది 1 ప్లేట్ హలీం. ఇది 1 person గురించి వస్తుందండి. ఇప్పుడు ఇందులో వేసే 27 మసాలాస్ ఏవే ఉన్నాయో వాటిలో మటన్ తప్ప అన్ని వేస్తాం. క్యారెట్ కానివ్వండి, బీన్స్ క్యారెట్ వస్తుందండి. ఇతర రాష్ట్రాల్లోనూ హలీం తయారు చేస్తున్న హైదరాబాద్ హలీం కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. సిటీలోని పిస్తా హౌస్, రాయదుర్గంలోని ఓల్డ్ సిటీ రెస్టారెంట్, పారడైజ్ రెస్టారెంట్లు అమెరికా, కెనడా, దుబాయ్, మలేషియా, సింగపూర్, సౌదీ, కువైట్, ఒమాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు హలీంను ఎగుమతి చేస్తున్నాయి.
నెల రోజుల పాటు నిల్వ ఉండేలా హలీం స్పెషల్ గా ప్యాకింగ్ చేస్తామంటున్నారు నిర్వాహకులు. आप सबको मैं रमज़ान का मुबारकबाद देता हूं और ये वी चैनल के स्टाफ नरेंद्र साहब और उनके साथी जो हैं उनका मैं हार्दिक स्वागत करता हूं। और आज पिस्ता हाउस के किचन को आए और हलीम किस तरह बनती है, उसकी हाइजीनिक क्या है, क्या क्या मसाले जाते हैं, उसके लिए मैं आपको एक्सप्लेन भी करूंगा और जो भी है मैं आपको बताऊंगा किचन में हलीम कितनी देर में बनती है, कैसा बनती है। तो एक्चुअली यहाँ हैदराबाद में जो हम लोग बेचते हैं तो ये बॉक्सेस रहते हैं पूरे। और हमारे पास हम लोग एक नया इंट्रोड्यूस किया ट्रैवल पैक जो है उसकी कॉस्ट है 1499 रुपीज़ और उसमें हलीम रहेगी 850 ग्राम्स और उसकी लाइफ है 45 डेज़। पिस्ता हाउस इन डॉट पे जाइए, आपको ऑर्डर कर सकते हैं, आपको मिलेगा। पूरे वर्ल्ड में हमारी सप्लाई है। ఇండియాతో పాటు విదేశాల్లో కూడా హలీంకు ఫుల్ డిమాండ్ ఉంది. విదేశాల్లో అవుట్లెట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు నిర్వాహకులు. చెఫ్లను విదేశాలకు పంపి అక్కడే వండి విక్రయిస్తున్నామని తెలిపారు. విదేశాల్లో హలీం తయారు చేసే చెఫ్లకు నెలకు 2 లక్షలకు పైగా జీతం చెల్లిస్తామన్నారు. అమెరికాతో పాటు గల్ఫ్ దేశాల్లో హలీంకు డిమాండ్ ఉండడంతో అక్కడే తమ బ్రాంచ్లను కూడా ఓపెన్ చేశామన్నారు. ఇప్పుడు వస్తువులు కొనండి, తర్వాత డబ్బులు చెల్లించవచ్చని ఆఫర్స్ ఇస్తున్నాయి యాప్స్. ఫినాన్స్ సంస్థలు, ఈ-కామర్స్ సైట్లతో పాటు కొన్ని బ్యాంకులు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. అలాంటి యాప్స్ ఏంటి, దానివల్ల ఎవరికి లాభం, వీటితో ఎలాంటి నష్టాలుంటాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఇంటి అవసరాలు, వ్యక్తిగత పనులకు ఉపయోగపడే వస్తువులను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు దాని ధర ఎంతో తెలుసుకుంటారు. ఆ డబ్బులతో షాపింగ్ చేసి కొనుగోలు చేస్తారు. ఆ వస్తువులకు సరిపడా డబ్బు లేకపోతే అప్పు తీసుకుంటారు. లేదంటే డబ్బులు వచ్చే వరకు ఆ వస్తువుల కొనుగోలును వాయిదా వేస్తారు. అయితే ఇదంతా పాత పద్ధతి. ఆధునిక వ్యాపార రంగంలో అనేక మార్పులు వచ్చాయి. డబ్బులు లేకపోయినా మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయొచ్చు. దీనికోసం బై నౌ పే లేటర్ అనే విధానం అమలవుతోంది. వస్తువులను కొనుగోలు చేయడానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులను ఖర్చు చేయలేని వారికి బై నౌ పే లేటర్ విధానం సరిపోతుందంటున్నారు నిపుణులు. వివిధ కంపెనీలు తమ వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారుల కోసం అందజేస్తున్నాయి. వడ్డీ లేని వాయిదాలు, సులభ ఈఎంఐలు, తక్కువ కాలంలో చెల్లించే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరిగింది. కొనుగోలుదారులు BNPL ను ఎంపిక చేసుకుని 3 నుంచి 12 నెలల వ్యవధితో ఈఎంఐలను ఎంపిక చేసుకోవచ్చని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. బేసికల్ వెరిఫికేషన్ ఏముండదు. బేసికల్ డాక్యుమెంటేషన్ మనం యాప్ ద్వారానే జస్ట్ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మనం అందులో సబ్మిట్ చేస్తే ఇన్స్టెంట్గా లోను అంటే మనం షాపింగ్కి కానీ లేదంటే కొన్ని క్యాష్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది మనం ఎట్లా అంటే షెడ్యూల్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు ఎట్లాగో బండ్లు తీసుకున్నా, కార్లు తీసుకున్నా, మిగతా ఏదన్నా హోమ్ అప్లయన్సెస్ తీసుకున్నా మనకి ఎట్లాగైతే ఈఎంఐ ఉంటుందో, సో ఇది కూడా అట్లాగనే ఒక షెడ్యూల్ చేసుకుని ప్రాపర్గా మెయింటైన్ చేసే ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేసేటట్టయితేనే ఇట్లాంటి యాప్లని మనం యూజ్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఈ-కామర్స్ యాప్లు BNPL సౌకర్యాలను కల్పిస్తున్నాయి. అమెజాన్లో వస్తువులను కొనుగోలు చేసినప్పుడు డబ్బులను ఈవీఎంల రూపంలో చెల్లించే అవకాశం ఉంది. 3 నుంచి 12 నెలల కాల వ్యవధిలో ఈఎంఐ ఎంపిక చేసుకోవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా అందజేస్తున్నారు. ఇక ఫ్లిప్కార్ట్లో కొనుగోలు జరిపిన వారికి పే లేటర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇక్కడ 48 నెలల వరకు ఈఎంఐ ఎంపిక చేసుకోవచ్చు. దీంతో పాటు ICICI బ్యాంక్ తన ఖాతాదారుల కోసం స్వల్పకాలిక వడ్డీ లేని క్రెడిట్ రుణాలను అందజేస్తోంది. మీ అర్హత ఆధారంగా పే లేటర్ నుంచి 7,500 నుంచి 2 లక్షల రూపాయల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని మనం ప్రయాణాలలో కూడా రెడ్ బస్ లాంటిది, అలాగే IRCTC లాంటి దాంట్లో కూడా IRCTC థర్డ్ పార్టీ అయిన ఇక్సియో అని చెప్పేసి, కన్ఫర్మ్ టికెట్ అని చెప్పేసి ఇందులో కూడా మనకు ఈఎంఐ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి దాంట్లో ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్స్ అనేది ఏదైతే ఈ-కామర్స్ వెబ్సైట్, ఎనీ ఈ-కామర్స్ వెబ్సైట్ మీరు అది ట్రావెలింగ్ కానీ లేదంటే షాపింగ్ కానీ లేదంటే మరేదైనా యాప్స్ మీరు తీసుకున్న, ఈవెన్ షేర్ మార్కెట్లో గోల్డ్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా చాలా అవగాహనతోటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సలహాతోటి తీసుకోవాలి. కానీ ఎట్లా పడితే అట్లా తీసుకోనికే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదు కదా అని చెప్పేసి మనకు ఒక లిమిట్ ఆటోమేటిక్గా ఇచ్చింది అని చెప్పేసి మనం డిసిప్లిన్ లేకుండా తీసుకోవద్దు. తీసుకుంటే మాత్రం తర్వాత దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇక క్రెడిట్ కార్డ్ లేకపోయినా జస్ట్ మనీ యాప్ ను ఉపయోగించి షాపింగ్ చేయొచ్చు. దాదాపు 2 లక్షల వరకు షాపింగ్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు సింపుల్ యాప్, లేజీ పే యాప్, పేటిఎం పోస్ట్ పెయిడ్, మోబివిక్ జిప్, టాటా న్యూ పే లేటర్ తో పాటు
పదుల కొద్ది యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన ఆఫర్లు, జీరో ఇంట్రెస్ట్ సేవలు విస్తరిస్తున్నా కనిపించని అప్పు, ఆలస్య రుసుములు, క్రెడిట్ స్కోర్పై ప్రభావం సమస్యలు కూడా పెరుగుతున్నాయి. చిన్న చిన్న కొనుగోలు చేసి వేర్వేరు యాప్స్లో గడువులు మిస్ అవుతుంటాయి. గడువు దాటితే భారీ లేట్ ఫీజులు, పెనాల్టీలు విధిస్తారు. కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండొచ్చు. గడువు దాటితే సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశాలుంటాయి. భవిష్యత్తులో లోన్ తీసుకోవడంపై ప్రభావం ఉంటుందన్నారు ఆర్థిక నిపుణులు. అప్పు చేసి పప్పు కూడా తినొద్దని, కానీ ఇప్పుడు ఏంటిది అంటే అప్పుడు జస్ట్ లివింగ్ బేసిస్గా తీసుకునే వాళ్ళు అప్పు అని. ఇప్పుడు రాను ఏంటంటే కమర్షియల్గైజ్ అయిపోయింది, అంతా లగ్జరీస్కి అప్పులు ఇవ్వడం రావడం జరుగుతుంది. దాన్ని ఈజీ వే పద్ధతి చేశారు. అప్రూవల్ ఏంది అంటే చాలా అత్యంత ఈజీగా అప్పు దొరుకుతుంది కనుక వాళ్ళు లగ్జరీస్కి ప్రతి ఒక్క ఐటమ్స్కి అప్పు తీసుకోవడం, ఆ ఎంజాయ్మెంట్ కోసం వాడడం జరుగుతుంది. అసలైన ఎర్నింగ్ ఏంది, వాళ్ళకు ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అన్నది ఆలోచించలేకపోతున్నారు. యువత అంతా ఇన్స్టెంట్ బేస్, ఇన్స్టెంట్ లగ్జరీస్కి అలవాటు పడడం జరుగుతుంది. దీని బిఎన్పిఎల్ సదుపాయం సరిగ్గా వినియోగించుకునే వాళ్లకు బాగానే ఉన్నా నియంత్రణ లేకుండా వాడితే అప్పుల పాలవుతారని హెచ్చరిస్తున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. ఇలాంటి వాటిని అత్యవసర పరిస్థితుల్లోనే ఉపయోగించుకోవాలంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్విభజన అంశం ఇప్పుడు న్యాయస్థానంలోకి వెళ్లింది. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 55 పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనగణన 2027 ప్రక్రియతో సరిహద్దుల మార్పుపైన ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు ఈ నిర్ణయం చట్టబద్దమేనా అనే అంశంపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. అయితే అధికారులు మాత్రం కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు చట్టబద్దంగానే చేశామని, కోర్టులో దాఖలైన పిటిషన్ వీగిపోతుందని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి అనే 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 11న జీవో నెంబర్ 55 జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుర్వారెడ్డి అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపున అడ్వకేట్ రాజ్ కుమార్ వాదనలు వినిపిస్తూ దేశవ్యాప్తంగా జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో జ్యూరిస్డిక్షనల్ ఫ్రీజ్ అమలులో ఉందని కోర్టుకు వివరించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం జనాభా లెక్కల సేకరణకు ముందు జిల్లాలు, మండలాలు, మున్సిపాలిటీల సరిహద్దుల్లో మార్పులు చేయరాదన్నారు. గతంలోనే 2025 డిసెంబర్ 31 లోపు మార్పులు పూర్తి చేయాలని కేంద్రం సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 2027 మార్చి 31 వరకు రెవెన్యూ సరిహద్దుల మార్పుపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 11, 2026న జీవో జారీ చేయడం చట్టవిరుద్ధమని వాదించారు పిటిషనర్ తరపు న్యాయవాది. డిసెంబర్ 31, 2025 లోపే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేశామని చెబుతున్నారు అధికారులు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీన ప్రక్రియ కూడా అదే గడువులో పూర్తయిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పునర్విభజనపై కేంద్రానికి పూర్తి నివేదిక అందజేశామన్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారమే వార్డుల పునర్విభజన, కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ 3 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం సమర్పించే కౌంటర్ ఆధారంగా తదుపరి విచారణ జరగనుంది. జీహెచ్ఎంసీ పునర్విభజనపై తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు జారీ చేసిన నోటీసులు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చకు దారితీశాయి. ప్రభుత్వం ఇచ్చే వివరణపై గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కొత్తగా ఏర్పడిన 3 కార్పొరేషన్లకు మై క్యూర్ మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉన్న మై జీహెచ్ఎంసీ యాప్కు మరిన్ని సేవలు జోడించి ఇప్పుడు ఈ కొత్త యాప్ను తీసుకొచ్చారు అధికారులు. నగర ప్రజలు మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఇంటి దగ్గర నుంచే సమస్యలపైన ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్తో పాటు ఇతర బిల్లులు కూడా కట్టే సౌకర్యం కూడా మై క్యూర్ యాప్లో కల్పించారు జీహెచ్ఎంసీ అధికారులు. గ్రేటర్
గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నో సమస్యలుంటాయి. పారిశుద్ధ్యం నుంచి స్ట్రీట్ లైట్లు, రోడ్లు పాడవడం, దోమల బెడద, కుక్కలతో ఇబ్బందులు, అనుమతుల్లేని నిర్మాణాలు, అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, చెరువుల పరిరక్షణ, ఫుడ్ సేఫ్టీ, ప్లే గ్రౌండ్స్ సమస్యలుంటాయి. వీటన్నింటిపైన అధికారులకు ఫిర్యాదు చేయాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఉన్న చోట నుంచే ఫిర్యాదు చేసేలా మై క్యూర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. గతంలో మై జీహెచ్ఎంసీ యాప్తో ఈ సేవలు అందించేవారు. అయితే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 3 కార్పొరేషన్లు ఏర్పాటు కావడంతో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ వరకు సేవలు అందించనున్నారు. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలో ఎలాంటి సమస్యలున్నా ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. సమస్యలకు చెందిన ఫోటోలు, వీడియోలు, లొకేషన్ కూడా అప్లోడ్ చేయవచ్చునన్నారు అధికారులు. ప్రాపర్టీ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, ఎల్ఆర్ఎస్ ఫీజులు కూడా చెల్లించవచ్చునన్నారు అధికారులు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల కోసం అప్లై చేయవచ్చు. దోమల బెడద ఎక్కువగా ఉంటే ఫ్యాగింగ్ రిక్వెస్ట్ పెట్టొచ్చు. భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటే వెహికల్ బుక్ చేసుకోవచ్చు. పెట్ యానిమల్స్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుని యాప్ ద్వారా పొందవచ్చునని తెలిపారు అధికారులు. మైక్యూర్ యాప్లో వేర్ ఐయామ్ అనే ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. ఫిర్యాదుదారులకు దగ్గరలో ఉన్న ప్లే ఏరియాలు, పార్కులు, మార్కెట్లు, హాస్పిటల్స్, అంగన్వాడీ సెంటర్లు, నైట్ షెల్టర్లు, బస్తీ దవాఖానాలు, పబ్లిక్ టాయిలెట్లు, ఇందిరమ్మ క్యాంటీన్ల వివరాలు మ్యాప్తో సహా అన్ని వివరాలతో అందుబాటులో ఉంటాయన్నారు అధికారులు. బల్దియాకు చెందిన మొత్తం 17 విభాగాల అధికారుల వివరాలు, పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఫిర్యాదులు నిర్దిష్ట గడువులోగా సమస్య పరిష్కారం అయ్యేలా మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామన్నారు అధికారులు. అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ 3 కార్పొరేషన్ల ప్రజలకు సేవలు చేయనున్నారు అధికారులు. సమస్యలపై మైక్యూర్ యాప్లో ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ హిమియత్ నగర్లోని హైకింగ్ చైనీస్ రెస్టారెంట్లో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. చైనీస్ మ్యూజిక్, ట్రెడిషనల్ డాన్స్, లయన్ వేషధారణలో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్ చైనీస్ ఫుడ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో వివిధ రకాల చైనీస్ ఫుడ్ ఐటమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెగ్యులర్ గా రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లను చైనీస్ న్యూ ఇయర్ కు ఇన్వైట్ చేసి వారికి స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అయితే అందించారు నిర్వాహకులు. Hi, this is Tad from Hiking Chinese Restaurant. Today we are celebrating hiking and all our family members and all our close friends, and we're celebrating Chinese New Year in Hiking Himayat Nagar. So it's a very close and important event to us, and we invited all of our friends to have a great feast, and we also showed a lion dance to everybody. So that was a very cultural and traditional lion dance that is part of our culture. Prepared over 11-12 dishes with lots of varieties, and these are traditional, very typical Hakka dishes. So you don't get this in hiking, and we just prepare it every New Year, and we wanted everyone to share and just enjoy it. So the lion is actually for strength and courage. So the drums is for bringing good luck and good energy. So we do that performance to bringing a new year and good prosperity and good fortune. Everyone's really loving it, and I'm so happy to share this moment with everybody here in Hyderabad. Thank you so much, Hyderabad. ఇది నాకు ఇప్పుడు దాదాపు ఎంత 43 ఏళ్ళు. నాకు 15-16 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి వస్తున్నాయి ఇక్కడికి. దిస్ ఐ థింక్ ఈస్ ది ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్ దట్ వీ స్టార్టెడ్ కమింగ్ టు. మా నాన్న వచ్చాడు, నేను వచ్చాను, మా పిల్లల్ని తీసుకుని కూడా వచ్చాను. సో చాలా నాస్టాలజిక్ మెమరీస్ ఉన్నాయి మాకు ఈ రెస్టారెంట్ తోటి. అండ్ వాళ్ళు కూడా ఐ థింక్ 3వ తరం అనుకుంటా టాడ్. సో ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్ వెన్ ఐ సా దట్ 3 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. సో ఈరోజు వీళ్ళు వాళ్ళ చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే రమ్మంటే రియలీ వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. అందుకోసం ఫ్యామిలీని పిల్లల్ని తీసుకుని వచ్చాను. The food is really good in this restaurant. I've been eating here since maybe last year, and this is like the best Chinese place I've ever been to because I love noodles, I love Chinese food, and Tad has made
సంగీతం అంటే చాలా మందికి ఇష్టం, కానీ నేర్చుకోవడం అంటేనే కష్టం. అలాంటి కష్టతరమైన మ్యూజిక్ని ఈజీ మెథడ్లో నేర్పిస్తున్నారు IIIT స్టూడెంట్స్. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని తయారు చేశారు. మ్యూజిక్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం గేమ్స్ కూడా రూపొందించారు. దీనిపై గచ్చిబౌలిలోని IIIT క్యాంపస్లో 1 డే వర్క్షాప్ని నిర్వహించారు విద్యార్థులు. మేము మ్యూజిక్ గేమ్స్ వర్క్షాప్ అని ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ ద్వారా ఒక ఫన్ ఫార్మాట్లో మ్యూజికల్ కాన్సెప్ట్స్, ఎలిమెంట్స్ అందరూ విని ప్రాక్టీస్ చేస్తూ అండ్ వాటి మీద అవగాహన పెంచుకోవడానికి మేము కొన్ని కంప్యూటర్ గేమ్స్ డిజైన్ చేశాము. అవి ఆడి వాళ్ళు ఒక చాలా ఎంజాయబుల్ ఫార్మాట్లో కొన్ని మ్యూజికల్ కాన్సెప్ట్స్, ఎలిమెంట్స్ నేర్చుకోగలుగుతారు. ఈ ఈవెంట్కి వచ్చిన రెస్పాన్స్కి మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఆల్ ఏజ్ గ్రూప్స్ అండ్ లెవెల్స్ ఆఫ్ మ్యూజికల్ ఫెమిలియారిటీ అందరూ వచ్చి గేమ్స్ ఆడుకుంటూ చక్కగా సంగీతంలో ఉన్న చాలా రకాల ఎలిమెంట్స్ అన్నీ నేర్చుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు మ్యూజిక్ గురించి తెగ తెలియదు, కానీ ఈ వర్క్షాప్కి వచ్చిన తర్వాత మెల్లిగా నేర్చుకుంటున్నా. స్వరాస్తో, రాగాస్తో, ఇంటరాక్టివ్ గేమ్స్తో నేర్పిస్తున్నారు ఇక్కడ. ఇవి చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. ఇవి ఆడుతుంటే మనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది మ్యూజిక్ పైన. ఈ వర్క్షాప్లో సంగీతం అంటే వినోదం అని అందరికీ తెలుసు. సంగీతం ద్వారా విశ్రాంతి, రిలాక్సేషన్ కలుగుతుందని తెలుసు. కానీ సంగీతం విజ్ఞానదాయకం కూడా. వినోదంతో పాటు విజ్ఞానం జోడైతే ఎలా ఉంటుంది, సృజనాత్మకత ఇందులో ఎలా వస్తుంది, ఏకాగ్రత ఎలా పెంచుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ గేమ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తే అందరికీ సంగీతం ఇంకొంచెం దగ్గర అవుతుంది. ఇది ఒక చాలా ప్రత్యేకమైన ఒక టూల్ అండి. ఎందుకంటే దిస్ బ్రింగ్స్ ద చిల్డ్రన్, ఎవరందరూ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక చాలా ఈజీ టూల్ టు నో ఇట్ ఫస్ట్ అండ్ ఆల్సో అప్రిషియేట్ మ్యూజిక్. దీని ద్వారా ఫస్ట్ హ్యాండ్ ఇది చాలా కూర్చొని చాలా సాంప్రదాయబద్ధంగా కూర్చొని నేర్చుకునేది పాటలు ఒకటి. రెండవది, ఇప్పుడు పాటలు ఇందాక నేర్చుకోవాలన్న పిల్లలు ఎన్నో మనుషులు, అడల్ట్స్ కూడా ఉన్నారు, ఎన్నో మనుషులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకంతా మ్యూజిక్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఇలాంటి ఒక టూల్తో చేసేటప్పుడు ఒక ఉత్సాహం ఉంటుంది, మనం ఒక గేమ్ లాగా యాటిట్యూడ్ ఉంటుంది, లెర్నింగ్ ఉంటుంది, అప్రిసియేషన్ ఉంటుంది. మోర్ దాన్ ఎనీథింగ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టేక్ హోమ్. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. కొంతకాలంగా రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉందంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికైతే తాజాగా రిజిస్ట్రేషన్ గణాంకాలతో చెక్ పెడుతోంది. రిజిస్ట్రేషన్ లెక్కలు స్పష్టమైన కౌంటర్ ఇస్తున్నాయి. 2025లో జనవరిలో నమోదైన దస్తావేజులు, ఆదాయ గణాంకాలు చూస్తే రియల్ ఎస్టేట్లో వృద్ధి దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకుంటుంది. 2024-25 జనవరిలో 11,312 దస్తావేజులు రిజిస్టర్ కాగా ఈ ఏడాది జనవరిలో 11,941కి పెరిగాయి. అంటే 5.56% వృద్ధి నమోదైందని అంటున్నారు అధికారులు. ప్లాట్ల రిజిస్ట్రేషన్తో గతేడాది 319.57 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అదే విభాగం నుంచి 348.78 కోట్లు సమకూరాయి. ముఖ్యంగా ఓపెన్ ప్లాట్ల విభాగంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గతేడాది జనవరిలో ఈ విభాగం నుంచి 214.01 కోట్ల ఆదాయం మాత్రమే రాగా ఈసారి అది 361.50 కోట్లకు చేరింది. అంటే 69% అదనపు ఆదాయం పెరిగింది. ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఆర్థిక సంవత్సరం గణాంకాలను పరిశీలిస్తే ప్లాట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరిగినట్టు తెలుస్తోంది.
గత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో 1,25,990 దస్తావేజులు నమోదు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవి 1,30,787కు చేరాయి. ఆదాయపరంగా గతేడాది 3,808 కోట్లు రాగా ఈసారి 4,037 కోట్లు వచ్చాయి. అంటే 6.02% వృద్ధి పెరిగిందంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. ఓపెన్ ప్లాట్ల విభాగంలో చాలా ఇంప్రూవ్ అయింది. రియల్ ఎస్టేట్ తగ్గుతుంది అనే ఒక దుష్ప్రచారం జరుగుతుంది. యాక్చువల్గా రేట్లు తగ్గలేదండి, రేట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గలేదు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ మంచి గ్రోత్ను సాధిస్తుంది. ఓపెన్ ప్లాట్ల విషయంలోనూ మంచి వృద్ధి కనిపిస్తోంది. 2024-25 తొలి 10 నెలల్లో 3,98,862 దస్తావేజులు రిజిస్టర్ కాగా 2025-26లో 4,06,140కి పెరిగాయి. ఆదాయం 2,543 కోట్ల నుంచి 2,965 కోట్లకు చేరి 16.61% వృద్ధిని నమోదు చేసింది. ఇళ్ల కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో 4,12,097 దస్తావేజులు నమోదు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,14,117 దస్తావేజులు నమోదయ్యాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆదాయం 2,831 కోట్ల నుంచి 2,942 కోట్లకు పెరిగింది. ఇక మొత్తంగా గత 10 నెలల్లో రిజిస్ట్రేషన్ ఆదాయంలో 7.61% వృద్ధి కనిపించింది. మామూలుగా ల్యాండ్ రేట్లు చూసుకుంటే దాదాపుగా 80-90% వరకు పెరిగింది. అట్లే రిజిస్ట్రేషన్లు చూసుకున్నప్పటికి కూడా 55% మనకి లాస్ట్ ఇయర్కి 55% రిజిస్ట్రేషన్లు పెరిగినాయి. కాబట్టి మనం రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరుగుతున్న దిశగానే చూసుకోవాలి. గత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో రంగారెడ్డి జిల్లా 20.60% వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. మహబూబ్ నగర్ జిల్లాలో 19.02%, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 11.54% ఆదాయం పెరుగుదల నమోదైంది. హైదరాబాద్ సౌత్ రిజిస్ట్రేషన్ జిల్లాల్లో మాత్రం ఆదాయం 16.98% తగ్గింది. ఇక తాజా లెక్కలు చూస్తే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లోని రాజరాజేశ్వరి కాలనీలో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని పార్క్ విద్యా సంస్థల కోసమే వినియోగిస్తామని తెలిపారు సైబరాబాద్ కమిషనర్ సృజన. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేశారు కమిషనర్ సృజన. విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ లేఅవుట్ రెవెన్యూ రికార్డులతో పరిశీలించగా కొంత భాగం ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించారు అధికారులు. ఇక భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాట్లు చేశారు. సమీప మార్కెట్ ప్రాంతాలను పరిశీలించారు సైబరాబాద్ కమిషనర్. ప్రతి వ్యాపారి తన దుకాణం వద్ద డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రోడ్లపై చెత్త వేయొద్దని అన్నారు. పారిశుద్ధ సిబ్బంది కూడా నిబంధనలు పాటించాలని, రోడ్లపై చెత్త ఉండకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు కమిషనర్ సృజన. సాధారణంగా సర్కారీ ఆఫీసులు సాయంత్రం 6 గంటలకే మూతపడతాయి. కానీ సామాన్యుడి అవసరాలను గుర్తించిన పోస్టల్ డిపార్ట్మెంట్ సిటీలోని అబిడ్స్ జీపీఓలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోంది. గతానికి భిన్నంగా రాత్రిపూట కూడా పనిచేస్తూ సదా మీ సేవలో అంటున్నారు పోస్టల్ సిబ్బంది. హైదరాబాద్ అబిడ్స్లో ఇక నుంచి నిరంతరం సేవలు అందించనుంది. నైట్ టైంలో కూడా సర్వీస్ చేయనుంది. గతంలో రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ సేవలు వేర్వేరుగా పరిమిత వేళల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు సేవల సౌలభ్యం కోసం రిజిస్టర్ సేవలను స్పీడ్ పోస్ట్ సేవల్లో విలీనం చేశారు. దీంతో వినియోగదారులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయి. ఒకప్పుడు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉన్న ఈ సేవలు ఇప్పుడు రాత్రిపూట కూడా అందుబాటులోకి వచ్చాయి.
పగటిపూట తమ ఉద్యోగ బాధ్యతల్లో ఉండి పోస్టాఫీస్కి వెళ్లలేని సగటు ఉద్యోగికి ఇది ఒక వరం. రాత్రి 8 గంటల నుంచి మళ్లీ మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఇక్కడ స్పీడ్ పోస్ట్ కౌంటర్లు పనిచేస్తూనే ఉంటాయి. అంటే ఇకపై అర్ధరాత్రి దాటినా సరే మీరు పంపాల్సిన ముఖ్యమైన పేపర్స్, పార్సిల్స్ ను ఎటువంటి టెన్షన్ లేకుండా పోస్ట్ చేయవచ్చని అంటున్నారు అధికారులు. ఏం లేదు, డే టైంలో ఏవైతే మెయిల్ సర్వీసెస్ ఇస్తున్నామో అదే మెయిల్ సర్వీసెస్ ఓవర్ నైట్ కౌంటర్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంతకుముందు హైదరాబాద్ జీపీఓలో మార్నింగ్ 8 AM నుండి నైట్ 8 PM వరకు ఉంటుండే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రాత్రి 8 గంటల నుండి పొద్దున 8 గంటల వరకు 24/7 బుక్ చేస్తున్నాము, ఎక్సెప్ట్ నేషనల్ హాలిడేస్. హైదరాబాద్లోనే అత్యంత నమ్మకమైన ఆఫీస్గా పేరున్న అబిడ్స్ జీపీఓ ఇప్పుడు మరిన్ని సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. కేవలం పోస్టల్ సేవలే కాకుండా ప్రజల కనీస అవసరమైన ఆధార్ సేవలను కూడా ఇక్కడ నిరంతరాయంగా అందిస్తున్నారు. కొత్త ఆధార్ కార్డు నమోదు, మార్పు చేర్పుల కోసం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని అంటున్నారు సిబ్బంది. ఒకవేళ కస్టమర్స్ ఎవరైనా, పబ్లిక్ ఎవరైనా అపార్ట్మెంట్ కానీ ఏదైనా కమిటీ హాల్ కానీ ఏదైనా కమ్యూనిటీ హాల్ కానీ ఒక 50 మంది 50 ఆధార్ అప్డేషన్లు అట్లా ఉన్నాయని ఏదైనా రిక్వెస్ట్ ఇస్తే స్పెషల్గా క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాము. ఇంక్లూడింగ్ సండేస్ అయినా కూడా కండక్ట్ చేస్తాము. UIDAI నుంచి పర్మిషన్ తీసుకొని స్పెషల్గా కండక్ట్ చేస్తాం క్యాంపులో. దాంతో ఆధార్ క్యాంపులతో పాటు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇన్సూరెన్స్ సర్వీసెస్, POSB స్కీమ్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కూడా. మారుతున్న కాలంతో పాటు పోస్టల్ శాఖ రూపురేఖలు కూడా మార్చుకుంటోంది. టెక్నాలజీ పెరుగుతున్నా పోస్టల్ సేవలకు ఉన్న డిమాండ్ తగ్గలేదని ఈ నైట్ సర్వీస్ నిరూపిస్తోంది. ముఖ్యంగా అత్యవసరంగా మందులు పంపేవారికి, విదేశీ వర్సిటీలకు డాక్యుమెంట్లు పంపే విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు ఈ 24 గంటల సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. హైదరాబాద్ జీపీఓ అనేది తెలంగాణకు ప్రైడ్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ జీపీఓ అన్నమాట. ఇది తెలంగాణలో ప్రధానమైన పోస్ట్ ఆఫీసు. ఇందులో అన్ని రకాల సేవలు ఏదైతే తపాలా శాఖ ఇస్తుందో అవన్నీ కూడా మేము హైదరాబాద్ జీపీఓలో ప్రొవైడ్ చేస్తాము. అందులో ముఖ్యంగా స్పీడ్ పోస్ట్, పార్సల్స్ మొదలగు సర్వీసులు 24/7 ఇంక్లూడింగ్ హాలిడేస్, సండేస్, పండుగ రోజులు అన్నిటి రోజులలో కూడా మేము ఈ సర్వీసులను అందజేస్తున్నాము. అబిడ్స్ జీపీఓ ప్రవేశపెట్టిన నైట్ సర్వీస్ అటు స్పీడ్ పోస్ట్, ఇటు ఆధార్ సేవలతో సిటీ పబ్లిక్ కు మంచి వెసులుబాటును కల్పిస్తోంది. సిటీ జీవన గమనంలో తపాలా శాఖ కూడా ఒక వెలుగు రేఖలా నిలుస్తోంది. 24 గంటల సేవలతో జనహితమే లక్ష్యంగా అబిడ్స్ జీపీఓ అందరి మన్ననలు అందుకుంటోంది. ఒకప్పుడు ఐటీఐ అంటే లోకల్ గ్యారేజ్ జాబ్, కానీ ఇప్పుడు ఐటీఐ అంటే ఇంటర్నేషనల్ ఆఫర్ లెటర్. గ్రామీణ నేపథ్యంలో చదువుకుంటున్న విద్యార్థులు జపాన్లో అడుగుపెట్టబోతున్నారు. ఏడాదికి 19 లక్షల రూపాయల జీతంతో అప్రెంటిస్ ఉద్యోగం పొందనున్నారు మల్లెపల్లి ఐటీఐ విద్యార్థులు. ఎంపికైన ఆ విద్యార్థులకు జపానీస్ లాంగ్వేజ్ పైన స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక ఉపాధి శాఖ ప్రత్యేక కృషితో ఐటీఐ చదివే విద్యార్థులకు విదేశాల్లో అప్రెంటిస్ చేస్తూ ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశాలను కల్పిస్తోంది. మల్లేపల్లి విజయనగర్ కాలనీ ఐటీఐలో చదువుతున్న విద్యార్థులను జపాన్లోని ప్రముఖ ఫిక్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ 3 ఏళ్ల అప్రెంటిస్ చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ పై ఎగ్జామ్స్ పెట్టి మోటార్ మెకానికల్ వెహికల్స్ కోర్స్ సెకండ్ ఇయర్ చేస్తున్న 6 విద్యార్థులను ఎంపిక చేసింది. ఒక్కొక్కరికి ఏడాదికి 19 లక్షల రూపాయల ప్యాకేజీతో ఆ విద్యార్థులను ఎంపిక చేసింది. విద్యార్థుల పనితీరు ఆధారంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగావకాశం కల్పిస్తారు. జపాన్లోని ఫిక్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అప్రెంటిస్ కోసం ఎంపిక చేసిన విద్యార్థులకు జపనీస్ లాంగ్వేజ్ పై స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా జపనీస్ పై స్టూడెంట్స్ శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే విద్యార్థులు బేసిక్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఫిక్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ సీఈఓతో పాటు ఆ కంపెనీ సిబ్బంది వచ్చి జపనీస్ భాషపై మానిటరింగ్ చేస్తూ రెగ్యులర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారని తెలిపారు అధికారులు. ఎంఎంవీ ట్రైనీస్కి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మేము కొంతమంది పిల్లల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఒక అసెస్మెంట్ కండక్ట్ చేశారు అందరి పిల్లలకి. అందులో ఒక 6 పిల్లల్ని వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ లాగా జపాన్ నుంచి ఫిక్స్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 200 ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఫిక్స్ ఇండస్ట్రీ సీఈఓ మాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. మల్లెపల్లి ఐటీఐతో వాళ్ళు మాకు టైఅప్ చేసుకున్నారు, ఎంఓయూ చేసుకున్నాము.
ఇక్కడ పిల్లల్ని జపాన్కి వాళ్ళు ఇంటర్న్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 3 years ఇంటర్న్షిప్. ఆ తర్వాత పిల్లలు ఒకవేళ నిజంగా వాళ్ళ స్కిల్స్ ఇంకా బాగా ఎన్హాన్స్ చేసుకుంటే అక్కడ ఒక అసెస్మెంట్ ఉంటుంది, వాళ్ళని రోల్స్లోకి తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. ఆ విధంగానే వాళ్ళు జపనీస్ లాంగ్వేజ్ మీద యాజ్ వెల్ యాజ్ వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ మీద కూడా ఈ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని తెలిపారు విద్యార్థులు. రెగ్యులర్ గా క్లాసెస్ కు అటెండ్ అవుతున్నామన్నారు. రెగ్యులర్ కోర్సుతో పాటు జపనీస్ కూడా నేర్చుకుంటున్నామని తెలిపారు విద్యార్థులు. ఉదయం సాయంత్రం జపనీస్ స్పెషల్ క్లాసెస్ చెప్తున్నారని తెలిపారు. నా ట్రేడ్ అయితే ఇప్పుడు MMV ITIలా, కానీ ఇప్పుడు జపాన్ వాళ్ళతోటి టైఅప్ అయినా సుజుకి నుంచి ఫిక్స్ కంపెనీ నుంచి తీసుకుంటున్నారు. జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం మేము. 6 members సెలెక్ట్ అయినాం. బేసిక్గా ఇట్లా ఇంట్రొడక్షన్ అయితే వస్తుంది మాకు. N5 లెవెల్, జపనీస్ లాంగ్వేజ్లో లెవెల్స్ ఉంటాయి కొన్ని, N5 నుండి N1 వరకు. N5 అంటే బేసిక్ లెవెల్, అది మాకు ఇప్పుడు వచ్చేసినాయి. మొత్తం వరల్డ్ వైడ్లో ఇది థర్డ్ డిఫికల్ట్ లాంగ్వేజ్ ఇది. అందుకోసం మాకు కొంచెం ఇట్లా డిఫికల్టీస్ వస్తున్నాయి కానీ నేర్చుకుంటున్నాం. నేను జపనీస్ నేర్చుకుంటున్నా. MMB ITI మల్లెపల్లి ITI. మాకు జపనీస్లో 1 month 1 year 8 months నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాం. మాకు ప్యాకేజ్ వచ్చేసి 1,50,000 పర్ మంత్లీ. ఇది జపనీస్ లాంగ్వేజ్. హలో అంటే కొనిచివా అని, ఓగెన్కి డెస్కా అంటే హౌ ఆర్ యూ, హాయ్ ఓగెన్కి డెస్ అంటే ఎస్ ఐ ఆమ్ ఫైన్. గక్కో ని సుందై మస్కా, వేర్ ఆర్ యూ గోయింగ్, దోకో ని సుందై మస్కా. వతాషివా इंदोनी सुंदई मस्का, वेर आर यू लिविंग అంటే आई एम लिविंग इन इंडिया. मैं ITI कॉलेज से पढ़ रहा हूँ, गवर्नमेंट कॉलेज. अभी तो जापानीज लैंग्वेज में सिखाया है मागू, और क्लासेस चल रहे डेली दिन में 2 times होते क्लासेस. सुबह में 10:30 से 11:30 तक, फिर आफ्टरनून 3:30 से 4:30 तक. జపనీస్ నేర్చుకుంటే అక్కడ ఉద్యోగం చేయవచ్చన్నారు విద్యార్థులు. పూర్తి స్థాయిలో జపనీస్ నేర్చుకుంటున్నామని తెలిపారు. ఒక్కో లెవెల్ నేర్చుకుంటూ తమ 2 ఏళ్ల ITI పూర్తయ్యే నాటికి అన్ని లెవెల్స్ లో జపనీస్ నేర్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు విద్యార్థులు. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా నేను ఫస్ట్ వచ్చేసి నేను అనుకోలేను నేను ITIలో వచ్చి ఇట్లా చేస్తానని. దాని తర్వాత వచ్చేసి జపనీస్ వాళ్ళు వచ్చి టెస్ట్ పెట్టి వాళ్ళ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా రాయాలి ఇట్లా ఉంటుందని వాళ్ళ యొక్క శాలరీ గురించి చెప్తే నేను ఒక ఫీలింగ్స్ నాలో అంటే గట్టిగా చేయాలని ఫీలింగ్స్ వచ్చేసి ఇంకా చేసిన. దాని తర్వాత ఎగ్జామ్ అటెండ్ చేసి దాంట్లో సెలెక్ట్ అయ్యి కోర్సెస్ జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే వీక్కి ఒకసారి మెకానికల్ క్లాస్ ఉంటుంది. అయితే వాళ్ళు కార్ల గురించి బండుల గురించి ఎట్లా ఉంటాయి, దాని పార్ట్స్ ఎట్లా ఉంటాయి, అవి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా వర్క్ చేస్తాయని చెప్తారు. దాని తర్వాత రోజు 2 o'clock లేకుంటే 3 o'clock వాళ్ళు మెసేజ్ చేసి క్లాస్కి మీ క్లాస్ ఉంటుంది, ఈరోజుకి మీ క్లాస్ ఉంటుంది, వచ్చి మీ క్లాస్ వినాలి, వాళ్ళు మంచిగా एक्सप्लेन చేస్తారు. मैं हैदराबाद से रहता हूँ, मतलब आरामगढ़ साइड से रहता हूँ. मैं ITI में 2nd year पढ़ता हूँ. ITI मल्लेपल्ली गवर्नमेंट है, अच्छा है कॉलेज भी. बोले तो इधर अब मामला नहीं सोचे थे कि ऐसा पढ़ाते बोल के हमको आते कि जापान का बोले, वो लोग आए आके एग्ज़ाम लिए, मतलब पढ़ा के एग्ज़ाम लिए. के बाद थोड़ा आया, मतलब डिफ़िकल्ट दिखा, बाद में थोड़ा आए बाद ईजी दिख रहा. और मैं ITI मल्लेपल्ली गवर्नमेंट में पढ़ता हूँ. मेरा MMV 2nd year चल रहा. बहुत हार्ड लैंग्वेज है मगर मेहनत करो तो ईजी दिख रहा है. कॉन्फिडेंस 90%. జపనీస్ నేర్చుకుంటున్న విద్యార్థులపై స్పెషల్ మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు ITI కాలేజీ స్టాఫ్. జపనీస్ నేర్చుకునేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే ఆటోమొబైల్ ఇండస్ట్రీ వారితో కోఆర్డినేట్ చేస్తున్నామన్నారు. అకాడమిక్ క్లాసెస్ తో పాటు స్పెషల్ ఫోకస్ చేస్తున్నారని తెలిపారు. ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గవర్నమెంట్ ITI మల్లపల్లిలో. సో ఇందులో జపాన్కి సెలెక్షన్ అయినటువంటి 6 స్టూడెంట్స్ 2nd yearలో ఉన్నారు. వాళ్ళు 6 సెలెక్ట్ అయినందుకు మేము చాలా హర్షిస్తున్నాము. రాబోయే రోజులలో ఇంకా మొత్తము మా పిల్లలకు ఏ లాంగ్వేజ్ అయినా కానీ మన ITI మల్లపల్లి నేర్పిస్తుందని, వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారని అనుకుంటున్నాము. వీళ్ళకి నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది సార్. వీళ్ళకు 2 times క్లాసులు ఉన్నాయి. ఇంతకుముందు ఆఫ్లైన్లో కూడా వచ్చి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆన్లైన్లో నడుస్తుంది. 2 times ఉంది, మార్నింగ్లో ఉంది సెషన్, ఈవినింగ్ సెషన్ ఉంది. ఆ సెషన్స్ తర్వాత కూడా మళ్ళీ ఇంకా కంప్లీట్గా వేరేది కూడా వాళ్ళు వర్క్ నేర్చుకోవాలా. సో పిల్లలు కూడా 100% వాళ్ళు కాన్ఫిడెంట్ ఉంది, పోతారని నమ్మకం ఉంది.
ఐటీఐ క్లాస్ రూమ్ నుంచి ప్రపంచ టెక్నాలజీ హబ్గా పేరొందిన జపాన్ ఇండస్ట్రీ వరకు మన విద్యార్థులు వెళ్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఐటీఐ స్టూడెంట్స్. పంటలను పూర్తి స్థాయిలో క్రాప్ బుకింగ్ చేస్తోంది రాష్ట్ర వ్యవసాయ శాఖ. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా గ్రామాల్లో ఉండే యువ రైతులు, ఆసక్తి ఉన్న మహిళలను వాలంటీర్స్ గా నియమించి 100% డిజిటల్ సర్వే చేయనుంది. ఇప్పటికే జిల్లా అధికారులకు డిజిటల్ క్రాప్ సర్వేకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర వ్యవసాయ శాఖ. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ రబీ సీజన్ నుంచి 100% డిజిటల్ పంటల సర్వే చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అధికారులు తప్పనిసరిగా సర్వే నెంబర్కు వెళ్లి అక్కడ సాగులో ఉన్న పంట ఫోటోలు తీయాల్సి ఉంటుంది. ఈ సర్వేకు అవసరమైనంత సిబ్బందిని స్థానిక యువకులు, రైతులు, మహిళలు, ఆదర్శ రైతులను వాలంటీర్లుగా నియమించుకోవాలని ఆదేశించింది కేంద్రం. వీరిని సర్వేయర్లుగా నియమించుకోవాలని, 45 రోజుల్లో 100% సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది కేంద్రం. రబీ పంటకు సంబంధించి డిజిటల్ క్రాప్ సర్వే మొదలు పెట్టాలని చెప్పి జస్ట్ 2 days బ్యాకే మాకు మా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడం జరిగింది. ఈ సర్వేలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ టు ఫీల్డ్ విజిట్ చేసి అక్కడుండే పంటలను చూసి ఆన్లైన్ చేస్తారు. ఈ ప్రక్రియ అనేది శ్రమతో కూడిందే కాకుండా చాలా టైం టేకింగ్ కూడా. కాకపోతే ఈ సర్వే ద్వారా వచ్చే డాటా అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తమ ప్లానింగ్ చేసుకోవడంలో చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు చూసుకుంటే భారతదేశ ఆహార భద్రత పరిరక్షణ విషయంలో కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులు కావచ్చు, అలాగే వ్యవసాయానికి సంబంధించి పంట రుణాలు ఇవ్వడంలో భాగంగా కావచ్చు, అలాగే ఫసల్ బీమా వంటి ఇన్సూరెన్స్ పథకాలకు గానీ ఈ డేటా అనేది చాలా కీలకం. పంటల సర్వే ఫలితాలు 100% ఖచ్చితత్వంతో రావడం కోసం 1000 ఎకరాలకు మించకుండా ఒక సర్వేయర్ను నియమించాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. మన రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్లో ఈ డిజిటల్ పంట సర్వేను ప్రారంభించారు వ్యవసాయ శాఖ అధికారులు. 2342 మంది ఏఈఓలతోనే మొత్తం సాగులో ఉన్న 1.5 ఎకరాల పంట సర్వే చేయటం అసాధ్యమన్నారు. ఈ సర్వే విస్తీర్ణం పరిధిని పురుష అధికారులకు 2000 ఎకరాలుగా, మహిళా అధికారులకు 1800 ఎకరాలుగా కుదించడంతో 2 సీజన్లుగా డిజిటల్ సర్వేను చేపడుతున్నారు. మన రాష్ట్రంలో ఈ డిజిటల్ పంట సర్వే విషయానికి వస్తే రాష్ట్రంలో సాగులో ఉన్న సుమారు 1.5 ఎకరాల వ్యవసాయ భూమిని సర్వే చేయాలంటే 15,000 మంది వరకు సిబ్బంది అవసరం అవుతారు. అయితే మన వ్యవసాయ శాఖలో ప్రస్తుతం 2304 మంది ఏఈఓలు మాత్రమే పనిచేస్తున్నారు. సో మిగతా ఈ సర్వేకి కావాల్సిన సిబ్బందిని ఆయా గ్రామాల్లో ఉండే స్థానిక యువకులు, యువ రైతులు, నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వారి ద్వారా ఈ సర్వే చేపించడం ద్వారా సర్వే సక్సెస్ఫుల్ గా చేయాలని వ్యవసాయ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. స్థానిక యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇన్సెంటివ్ బేస్డ్ గా జరిగే ఈ నియామకంలో 45 days పాటు సర్వే అనేది జరుగుతుంది. ఈ 45 days లో యువకులు ఎన్ని ఫోటోస్ అనేది క్యాప్చర్ చేస్తున్నారు, ఎన్ని ఫీల్డ్స్ సర్వే చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్ అనేది రావడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న 10,621 గ్రామాలకు గాను 2,342 మంది ఏఈఓలు అందుబాటులో ఉన్నారు. మిగిలిన 8,279 మంది ప్రైవేటు సర్వేయర్లను నియమించి 100% సాగు భూములలో డిజిటల్ సర్వే చేపట్టడానికి కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే రిలీజ్ అయిన 15,21,00,000 రూపాయల్లో వర్షాకాలం సీజన్ కు 2,93,00,000 రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం. 100% అక్యురేట్ డిజిటల్ క్రాప్ సర్వే ఆధారంగా ఫసల్ బీమా, పీఎం కిసాన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందించనున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే డిజిటల్ క్రాప్ సర్వే వివరాలతో రైతులకు పరిహారం పంపిణీ చేయవచ్చునన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ మోండా డివిజన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ రేసులో ఉన్న సంతోష్ యాదవ్ దంపతులు బస్తీ బాట పట్టారు. డివిజన్లోని శివాజీనగర్, అంబేద్కర్ బస్తీ, నాలా బజార్లో తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న తనకు టికెట్ ఇస్తే మోండా డివిజన్ ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సంతోష్ యాదవ్. గత బీజేపీ కార్పొరేటర్ ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. బీజేపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందని అన్నారు సంతోష్ యాదవ్. ప్రజలలో తిరుగుతుంటే మంచి స్పందన ఉంది. కాంగ్రెస్కి ఉత్సాహంగా చెప్తున్నారు. ఏంటంటే మాకు ఏ ప్రభుత్వం ఫ్రీ బస్ ఇవ్వలే, ఆడోళ్లకు ఫ్రీ బస్ ఇచ్చిర్రు. ఏ ప్రభుత్వం రేషన్ కార్డు గురించి ఆలోచించని ప్రభుత్వం లేదు. ఒకటే ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇంకొకటి ఈ రోడ్స్ కానీ డ్రైన్ వాటర్ కానీ మీ కాంగ్రెస్ నాయకులంతా ఉత్సాహం ఎవరు చేయలేరని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీ పనులు చేపిస్తున్నందుకు కూడా మాకు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంటింటికి తిరుగుతుంటే మంచి స్పందన ఉంది. కాంగ్రెస్కి 100% కైవసం జిహెచ్ఎంసీలో మేయర్ పీఠం కైవసం చేసుకుంటామనే ఉత్సవం అనిపిస్తుంది. వాళ్ళు చెప్తుంటే ఆ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 5 years కూడా నెక్స్ట్ 5 years కూడా కాంగ్రెసే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉన్న స్థానిక కార్పొరేటర్ మొన్నటిదాకా పరిపాలించిన ఆమె ఏం చేయలేకపోయింది. మా రోడ్లు, మా డ్రైనేజ్ సమస్యలు అట్నే ఉన్నాయి, మా స్ట్రీట్ లైట్ సమస్యలు అట్నే ఉన్నాయని చెప్పడం జరిగింది. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు శ్రీ గణేశ్ గెలిచిన నుంచి చాలా రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీల తర్వాత సీట్లు మంజూరు చేసింది. క్రిటికల్ కేర్, సర్జికల్, కార్డియాలజీ, గ్యాస్ట్రో, వాస్కులర్ సర్జరీ, యూరాలజీ వంటి విభాగాల్లో కొత్తగా సీట్లు మంజూరయ్యాయి. నూతనంగా 60 పీజీ సీట్లు రావడంతో ఆయా విభాగాల్లో మెరుగైన చికిత్స అందుతుందని అంటున్నారు వైద్య శాఖ అధికారులు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కొత్తగా 60 పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ సీట్లు మంజూరయ్యాయి. డిఎం, ఎంసీహెచ్ సీట్లను 2025-26 అకాడమిక్ ఇయర్ కు మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. పీజీ సీట్ల కోసం వివిధ వైద్య విద్యా సంస్థలు ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. వసతులు, బోధనా సౌకర్యాలు తనిఖీ చేసిన అనంతరం సీట్లు మంజూరు చేశారు. హైదరాబాద్ పంజగుట్టలోని నిమ్స్ కు 16 సీట్లు మంజూరయ్యాయి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో సిద్దిపేట జిల్లాలోని ఆర్వీఎం మెడికల్ కాలేజ్ కు 24 పీజీ సీట్లు అలాట్ అయ్యాయి. వరంగల్ కేఎంసీకి 10, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కి 7, గాంధీ మెడికల్ కాలేజ్ కు 3 పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎంసీ. మంజూరైన పీజీ కోర్సుల్లో మెడికల్ ఆంకాలజీ, క్రిటికల్ కేర్ మెడిసిన్, కార్డియాలజీ, న్యూరాలజీ, నియోనటాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆంకోపాథాలజీ వంటి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలిపారు డాక్టర్లు. అలాగే సర్జికల్ ఆంకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, వాస్కులర్ సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, న్యూరో సర్జరీ, కార్డియోథోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ వంటి మాస్టర్ ఆఫ్ సర్జరీ కోర్సుల్లో సీట్లు అలాట్ అయ్యాయి. నిమ్స్ హాస్పిటల్ కు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, వాస్కులర్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ, ఎంసీహెచ్ ప్రోగ్రామ్స్ లో 4 సీట్లు కేటాయించారు. ఆంకోపాథాలజీ డిఎం సీట్లు 4 ఇచ్చారు. గాంధీ మెడికల్ కాలేజ్ కు క్రిటికల్ కేర్ విభాగంలో 3 సీట్లు వచ్చాయి. పీజీ సీట్లు రావడంతో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయంటున్నారు డాక్టర్లు. వైద్య సంస్థల్లో ఉన్న మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, సూపర్ స్పెషాలిటీ సేవల ఆధారంగా సీట్లు మంజూరు చేసింది నేషనల్ మెడికల్ కౌన్సిల్.